పాటు చేయబోతోంది కాంగ్రెస్ పార్టీ అక్కడ మాత్రం సక్సెస్ అయింది అనేదైతే మనం క్లియర్ కట్గా చూస్తున్నాం. త్రిష తమిళనాడు రాజకీయాలకు వస్తే త్రిష బర్త్డే సందర్భంగా విజయ్ని కలిసి ఒకరికొకరు కూడా శుభాకాంక్షలు చెప్పుకునేటువంటి పరిస్థితి. విజయ్ గెలిచినందుకు త్రిష చెప్తున్నటువంటి పరిస్థితి. అలాగే త్రిష బర్త్డే కాబట్టి విజయ్ శుభాకాంక్షలు చెప్పే సీన్ అయితే మనం దీనికి సంబంధించి కూడా ఆసక్తికర రాజకీయ పరిణామాలు అయితే మొత్తం మీద చోటు చేసుకున్నాయి. తమిళనాడులో హంగు నెలకొన్నటువంటి సిచ్యువేషన్, ఎవరు ఎవరికి మద్దతు ఇస్తారు, ఎవరు ముఖ్యమంత్రి అవుతారు, ఎవరి ఆధిపత్యం అక్కడ కొనసాగుతుందని అయితే క్లియర్ కట్గా ఒక కన్ఫ్యూజన్ అయితే ఉన్నటువంటి సిచ్యువేషన్. ఒక 2-3 రోజుల్లో తమిళనాడు రాజకీయాలకు సంబంధించి క్లియర్ కట్ క్లారిటీ అయితే వచ్చే సిచ్యువేషన్ అయితే ఉంది. విజయ్ ఇంట్లో సెలబ్రేషన్స్ను కూడా మనం చూస్తున్నాం. విజయ్ తండ్రిని మనం యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. విజయ్ ఇంట్లో సెలబ్రేషన్స్, కుటుంబ సభ్యులు విజయ్ తండ్రిని చూడగానే ఎంత హ్యాపీగా మనం విక్టరీ కొట్టాం, తమిళనాడులో సీఎం కాబోతున్నారు విజయ్ అనేది వారి ఇంట్లో నెలకొన్నటువంటి ఆనందానికి కూడా కారణం. ఈ స్థాయి ఫలితాలని ఎవరూ కూడా ఎక్స్పెక్ట్ చేయనటువంటి సిచ్యువేషన్. కీలకంగా మారతాడని అనుకున్నారు కానీ ఏకంగా ముఖ్యమంత్రి అయిపోతున్నాడు అనేటువంటిది అయితే ఎవరు ఊహించినటువంటి సిచ్యువేషన్. ఇటు పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ 191 స్థానాలతో ముందంజలో ఉంది. టీఎంసీ 97. అంటే ఇందాకటి వరకు కూడా 100కు పైచులకు లీడ్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు డిజిట్ తగ్గిపోయింది. ట్రిపుల్ డిజిట్ నుంచి డబుల్ డిజిట్కి టీఎంసీ అయితే వచ్చినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. కేరళలో యూడీఎఫ్ 99 స్థానాలు, ఎల్డీఎఫ్ 39 స్థానాలతో అయితే ముందంజలో ఉన్నటువంటి సిచ్యువేషన్. బెంగాల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఆనందోత్సాహాలతో కేంద్ర కార్యాలయం వద్ద సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటున్నారు. ఇటు తమిళనాడులో విజయ్ ఇంట్లో కావచ్చు, బయట టీవీకే కార్యకర్తలు అలాగే విజయ్ అభిమానులు కీలక నేతలందరూ కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. ఇక విజయ్ ఇంటికి త్రిష వచ్చిందనేటువంటి సమాచారం కూడా ఉంది. చూద్దాం. మనం ఎక్స్క్లూజివ్గా మనం చూస్తున్నాం. విజయ్ ఇంటికి త్రిష చేరుకున్నారు. అంటే కీలకంగా అంటే నేను చేసినటువంటి ట్వీట్, మా సీజన్ మొదలవబోతోంది అనేది త్రిష చేసినటువంటి ట్వీట్ సారాంశం. ఇప్పుడు అది నిజమైంది. విజయ్కి శుభాకాంక్షలు తెలపడానికి, అంటే కాబోయే ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలపడానికి త్రిష వచ్చారు అనేటువంటి మాట ఎక్స్క్లూజివ్గా మనం చూస్తున్నాం. తమిళ రాజకీయాల్లో త్రిష ఏ విధంగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారో చూసాం మనం. తమిళ రాజకీయాల్లో త్రిష పేరు మారుమ్రోగిపోయినటువంటి పరిస్థితి. అమిత్ షాతో త్రిష చర్చలు జరిపారు అనేటువంటి ఒక సంచలన వార్త కూడా గతంలో మనం చూసాం. తమిళ రాజకీయాలు అంటే పర్టికులర్గా టీవీకేలో తెర వెనుక ఉండి రాజకీయాల్ని నడిపించారు త్రిష అని అయితే చాలామంది చెప్తున్నప్పటికీ ఈ ఫలితాలు చూసి త్రిష మంత్రాంగమే ఫలించిందా అనేది కూడా క్లియర్ కట్గా వ్యక్తమవుతుంది. తమిళ రాజకీయాలు ఈసారి కీలక మలుపు తిరిగాయనే చెప్పాలి. మొదటిసారి పార్టీ స్థాపించడం, ఈ నేపథ్యంలో అధికారంలోకి రావడం అనేది మామూలు విషయం కాదు. ఇక మనం ఒక్కసారి విజయం విషయంలో తమిళనాట కీ ఫ్యాక్టర్స్ని ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. తిరుమల దర్శనానికి కూడా త్రిష వెళ్ళారు. ఏదైతే ఫలితాలు రావడానికన్నా ముందు, అంటే కౌంటింగ్ ప్రారంభానికన్నా ముందు ఈరోజు ఉదయం త్రిష తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. అంటే పుట్టినరోజు సందర్భంగా అలాగే టీవీకే విజయం సాధించాలి అనేటువంటి దానికి సంబంధించి త్రిష తిరుమలలో దర్శనానికి వెళుతున్నటువంటి విజువల్ని కూడా మనం యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. దర్శనానంతరం ఇమ్మీడియట్గా కూడా తిరుమల నుంచి నేరుగా టీవీకే అధినేత విజయ్ ఇంటికే త్రిష వెళ్ళారు. దారి వెంట కూడా ఈ ఫలితాల్ని ఆమె చూడటం, చాలా సంతోషించడం. ఈ నేపథ్యంలో విజయ్ ఇంటికి వెళ్ళి అక్కడ విజయ్కి శుభాకాంక్షలు చెప్పడం, మీ కష్టం